నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ధనమేరా అన్నిటికీ మూలం, ధనం లేనిదే గడవదు కాలం, సాగద్దు రాజకీయం అన్నట్లుగా మారింది ఏపీ రాజకీయం. అందుకే కోస్టల్ పాలిటిక్స్ చాలా కాస్ట్లీగా మారిపోయాయట. ఎంపీ సీటు కోసం పోటీ పడే వారి ఆస్తుల చిట్టా విప్పితే మనం మత్తులు పోవడం ఖాయమట. అదేంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో హాట్గా. పార్టీల నినాదం ఏంటి, విధానాలేంటి, అభ్యర్థుల ఎంపికకు కొలమానం ఏంటి అంటే ఏ పార్టీ అయినా టక్కున చెప్పే సమాధానం ఏంటి? జనం మెచ్చినవాడు, జనానికి నచ్చినవాడు, జనం బాగు కోరేవాడు, అంతేగా. కానీ జరుగుతున్నది మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. క్యాండిడేట్ గుణగణాల కంటే కాసులే కొలమానంగా మారాయి ఇప్పుడు. ముఖ్యంగా ఏపీ కోస్టల్ కారిడార్లో ఎంపీ అభ్యర్థులుగా నిలబడుతున్న వారంతా అపర కుబేరులు, పారిశ్రామికవేత్తలు. రూపాయికి 10 రూపాయలు లాభం కోరుకునే వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వచ్చేది సేవ చేసేందుకా, లేక తమను తాము సేవ్ చేసుకునేందుకా? పార్టీలు పుట్టుకొచ్చింది ప్రజాసేవ చేసేందుకు, లీడర్లు పుట్టుకొచ్చింది కూడా ప్రజాసేవ చేసేందుకే. అందుకు తగ్గట్లుగానే ఆయా పార్టీల సిద్ధాంతాలు, నినాదాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలు చదివినా, నినాదాలు విన్నా వారే వాహ్ అనేలా ఉంటాయి. కానీ ఆచరణకొచ్చేసరికి అవి ఆచరణ సాధ్యం కాదని తెలిసేది. నినాదాలు చేయడం తేలికే, సిద్ధాంతాలు రాయడం ఈజీయే. కానీ వాటిని అమలు చేసేందుకు మాత్రం పార్టీలు సంసిద్ధంగా లేవిప్పుడు. ఎందుకంటే పాలిటిక్స్ కు మనీకి విడదీయలేని అవినాభావ సంబంధం ఏర్పడింది. ఈ బంధం ఏర్పరిచింది బడా పారిశ్రామికవేత్తలే. విరాళాల ద్వారా పార్టీల అధినేతలతో పరిచయం పెంచుకొని తర్వాత తమ వ్యాపార అవసరాల కోసం రాజకీయాల్లోకొచ్చి ఇప్పుడు శాసించే స్థాయికి ఎదిగారు. వ్యాపారులొచ్చాకే రాజకీయాలు మరింత కాస్ట్లీగా మారిపోయాయి. వారిని కాదని ఏ పార్టీ కూడా ముందడుగు వేయలేదు. అందుకే పేదలు పెత్తందార్ల మధ్య పోటీ అంటూనే పెత్తందార్లకే సీట్లు కేటాయించే పరిస్థితికొచ్చింది. పేదల పక్షపాతిమి అంటూనే పెద్దోళ్లను చేరదీయాల్సొస్తోంది పార్టీలకు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సరికొత్త లెక్కలు కొత్తగా వస్తున్నాయి. బరిలో నిలుస్తున్న వారంతా సంపన్నులే. ఇలాంటి కాస్ట్లీ పాలిటిక్స్ లో మన ఏపీ పాలిటిక్స్ ది ఎప్పటికీ అగ్రతాంబూలమే. అంతెందుకు, ప్రస్తుత రాజ్యసభలో ఉన్న ఏపీ ఎంపీలందరూ కుబేరులే. ఏడీఆర్ రిపోర్టు ప్రకారం వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి 5,300 కోట్లతో టాప్ ప్లేస్ లో నిలిచారు. ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతల ఆస్తులు జాతీయ పార్టీలకు చెందిన నాయకుల కంటే అధికంగా ఉన్నట్లు ఆ నివేదికలో తేలింది. సో ఏపీ ఎంపీలే ఫుల్ సౌండ్. ఇప్పుడు ఆ రికార్డును కూడా ఏపీ ఎంపీలే బ్రేక్ చేసేలా ఉన్నారు. ఎందుకంటే ఈసారి లోక్సభ బరిలోకి దిగబోతున్న వారి ఆస్తుల చిట్టా విప్పితే నా భూతో నా భవిష్యత్ అన్న తీరులో మన కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. ప్రధానంగా కోస్టల్ కారిడార్ మొత్తం అపర కుబేరులనే ప్రధాన పార్టీలు పోటీకి దించబోతున్నాయి. నెల్లూరు నుంచి మొదలు పెడితే ఒంగోలు, గుంటూరు, విజయవాడ, గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం ఇలా కీలక స్థానాల్లో సౌండ్ పార్టీలే తలపడబోతున్నాయి. ముందుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విషయానికొస్తే ఇక్కడున్న వారంతా పెద్దారేట్లే. ఈసారి నెల్లూరు పార్లమెంట్ బరిలో 2 బడా నేతలు బరిలోకి దిగబోతున్నారు. టీడీపీ నుంచి వేమిరెడ్డి, వైసీపీ నుంచి శరత్ చంద్రారెడ్డి తలపడే అవకాశం ఉంది. ఇద్దరు ఆర్థికంగా బలంగా ఉన్న నేతలు. మామూలుగా అయితే వేమిరెడ్డి వైసీపీ నుంచే బరిలోకి దిగాల్సింది. ఇప్పటికే ఆయనకు లోక్సభ ఇన్ఛార్జ్ గా వైసీపీ బాధ్యతలు అప్పగించింది. కానీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎంపికను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీకి రాజీనామా చేశారు. వేమిరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తారని ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ప్రస్తుతం ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో టాప్ 10 రిచెస్ట్ ఎంపీల్లో వేమిరెడ్డి ఒకరు. ఆయన ఆస్తుల చిట్టా చూస్తే అధికారికంగా 59.47 కోట్ల విలువైన చరాస్తులు, 170.79 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. అంటే మొత్తం ఆస్తుల విలువ 230.26 కోట్లు. సో
వేమిరెడ్డి టీడీపీ నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం జోరందుకున్న సమయంలో వైసీపీ నుంచి ఎవరు బరిలో నిలుస్తారన్న చర్చ జరుగుతోంది. అయితే వేమిరెడ్డిని ఢీకొట్టాలంటే మరో కుబేరుడే కావాలి కదా. అలాంటి క్యాండిడేట్ నే ఫ్యాన్ పార్టీ ఎంపిక చేసినట్లు సమాచారం. ఆయనే విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన అరబిందో శరత్ చంద్రారెడ్డి. శరత్ చంద్రారెడ్డి దాదాపు 10 కంపెనీల్లో బోర్డుల్లో డైరెక్టర్, మెంబర్గా ఉన్నారు. అరబిందో ఫార్మా అధిపతి. నెల్లూరు జిల్లాకే చెందిన శరత్ చంద్రారెడ్డి ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో వైసీపీ ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డి ప్రధాన నిందితుల్లో ఒకరు. మద్యం పాలసీని రూపొందించడంలో శరత్ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిబిఐ, ఈడీ ఆరోపించాయి. ఇదే కేసులో శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేయడంతో కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడిపారు. తర్వాత ఆయన అప్రూవర్ గా మారడంతో విడుదల చేశారు. ఇప్పుడు అదే శరత్ చంద్రారెడ్డి వైసీపీ నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే లిక్కర్ కేసు నుంచి తప్పించుకునేందుకే ఎంపీగా పోటీ చేయబోతున్నారు అంటూ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో జరుగుతున్న ప్రచారం నిజమైతే నెల్లూరు పార్లమెంట్ స్థానంలో ఇద్దరు బడా పారిశ్రామికవేత్తలే పోటీ పడే ఛాన్స్ ఉంది. ఇటు ఒంగోలు పార్లమెంట్ బరిలోనూ ప్రధాన పార్టీల తరపున కింగ్ మేకర్లే కనిపిస్తున్నారు. ప్రచారంలో ఉన్న పేర్లు చూస్తే వైసీపీ తరపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఖరారైనట్లే. అధికారికంగా ఆయన పేరును ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే చెవిరెడ్డి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని నియోజకవర్గ ముఖ్య నాయకులతో భేటీ అవుతూ ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కుమారుడు రాఘవరెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు బరిలో దిగనున్నారు. సో చెవిరెడ్డి వర్సెస్ మాగుంట మధ్య రసవత్తర పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఇద్దరు ఆర్థికంగా బలంగా ఉన్న నేతలు. ముందుగా మాగుంట ఫ్యామిలీని తీసుకుంటే లిక్కర్ బిజినెస్, థియేటర్లు, ల్యాండ్స్ ఇలా ఒకటేంటి ఒంగోలు నుంచి నెల్లూరు దాకా మాగుంట ఫ్యామిలీదే హవా. వివాదరహితుడిగా పేరున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ మాగుంట రాజకీయ చరిత్రలో చెరిగిపోని మచ్చ. అయితే రాజకీయంగా అంగబలం, అర్థబలం దండిగా ఉన్న మాగుంట ఫ్యామిలీకి అన్ని పార్టీల్లోనూ పరపతుంది. ఆయన వస్తానంటే రెడ్ కార్పెట్ స్వాగతాలు ఖాయం. మాగుంట శ్రీనివాసులరెడ్డిది నెల్లూరు జిల్లాయే. వాళ్ల వ్యాపారాలు, బంధుత్వాలు, ఆస్తులు, అనుచరగణం కూడా నెల్లూరులోనే ఉంది. దాదాపు 3 దశాబ్దాలుగా ఆ కుటుంబానికి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంతో అనుబంధం ఉంది. మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇప్పటికీ 3 దఫాలుగా ఒంగోలు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004, 2009, 2019 ఎన్నికల్లో ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014, 2019 ఎన్నికల ఎఫిడవిట్ ప్రకారం ఆయన స్థిర చరాస్తులన్నీ కలిపి 35 కోట్లుగా చూపించినా 70 ఏళ్లుగా మాగుంట ఫ్యామిలీ పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. నెల్లూరు, ఒంగోలుతో పాటు దేశంలోని పలు చోట్ల వారి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సో మాగుంట ఆస్తులు 100 కోట్లుంటాయని అంచనా. ఇటు చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి కూడా మాగుంటను ఢీకొట్టే సత్తా ఉన్న బలమైన నేతే. ఎన్నికల ఎఫిడవిట్ ప్రకారం అధికారికంగా ఆయన చూపిస్తున్న ఆస్తుల విలువ 4 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ చెవిరెడ్డి వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారన్నది ప్రత్యర్థులు చేసే ప్రధాన ఆరోపణ. 2019లో అప్పుల కుప్పగా ఉన్న చెవిరెడ్డి కుటుంబం కేవలం 4 ఏళ్లలో వేల కోట్లు ఎలా సంపాదించారంటూ జనసేన నేతలు నిత్యం విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. 2019 ఎన్నికల ఎఫిడవిట్లో చెవిరెడ్డి తన కుమారులను డిపెండెంట్స్ గా చూపించారు. కానీ ఇప్పుడు అదే డిపెండెన్స్ వేల కోట్ల కంపెనీలు ఎలా స్థాపించారంటూ చెవిరెడ్డిని దుమ్మెత్తిపోస్తోంది జనసేన. పైగా చంద్రగిరి నియోజకవర్గంలో సంక్రాంతి కానుకల పేరుతో 25 కోట్ల విలువైన సామాగ్రి జనానికి పంచిపెట్టారన్న టాక్ ఉంది జిల్లాలో. సో చెవిరెడ్డి లెక్కల్లో చూపించినంత పోర్ లీడర్ కాదన్నది ప్రత్యర్థుల ఆరోపణ. మొత్తానికి మాగుంటకు ధీటైన జోడీ చెవిరెడ్డి అన్నది ఒంగోలులో వినిపిస్తున్న పొలిటికల్ ముచ్చట. గతంలో కూడా ధనవంతులు ఎంపీగా ఉండేవారు, కానీ ఇంతలా కాదు. వారంతా ఏదో ఒక సోషల్ అచీవ్మెంట్ కింద వచ్చేవారు. కానీ ఇప్పుడు లోక్సభలో పోటీ చేసేందుకు ఎంపిక అవుతున్నారంతా సంపన్నులే. వీరికి డైరెక్ట్ యాక్సెస్ అధినేతతోనే ఉంటుంది. వీరి రాజకీయం అంతా వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్ప ప్రజల కోసం కాదన్న అభిప్రాయం ఉంది.
మరి ఇలాంటి సంపన్నులతో అసలు రాష్ట్రానికి మేలు జరుగుతుందా? ఇంకా గుంటూరు బెజవాడలో ఎంపీ క్యాండిడేట్ గా బరిలోకి దిగాలంటే వ్యాపారస్తులే దిగాలన్న సంప్రదాయం ఏళ్లుగా సాగుతోంది. వ్యాపారం, రాజకీయం ఈ రెండు వేరువేరు కాదిప్పుడు. రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారవేత్తలుగా, వ్యాపారులు రాజకీయ నాయకులుగా ఎదిగిన వాళ్లున్నారు. పార్టీలకు ఫండింగ్ ఇచ్చే పెద్ద పెద్ద వ్యాపారులే నేరుగా రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ ఇది ఎల్లవేళలా సక్సెస్ మంత్రమైతే కాదు. పార్టీ అధికారంలోకి వస్తే ఓకే, లేకుంటే వ్యాపారాలు తిరగబడిన సందర్భాలు ఉన్నాయి. కొందరు వ్యాపారం కోసం రాజకీయాలే వదులుకున్నారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఎంపీ గల్లా జయదేవ్. గత 3 ఏళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కారణం గ్రూప్ కంపెనీలపై ప్రభుత్వం కన్నెర్ర చేయడమే. వ్యాపారాల కోసం గల్లా జయదేవ్ రాజకీయాన్ని వదులుకుంటే విజయవాడ ఎంపీ కేశినేని నాని మాత్రం రాజకీయాల కోసం 100 కోట్ల వ్యాపారాన్ని వదులుకున్నారు. కేశినేని మాటల్లో చెప్పాలంటే 100 కోట్లు కావు, ఏకంగా 2000 కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకున్నారని చెప్పాల్సి ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని విషయాల్లో తన పట్ల ప్రవర్తించిన తీరు వల్ల వ్యాపారం వదిలేశానన్నారు కేశినేని నాని. కేశినేని టూర్స్ అండ్ ట్రావెల్స్ ను 1992లో స్టార్ట్ చేశారు. మిగతా ప్రైవేట్ ట్రావెల్స్ కంటే గణనీయమైన లాభాలు సాధించింది ఈ సంస్థ. కేశినేని ట్రావెల్స్ అంటే అప్పట్లో ఓ బ్రాండ్ ఉండేది. ఆ తర్వాత కేశినేని నాని వ్యాపారాల నుంచి రాజకీయాల వైపు అడుగులు వేశారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర సందర్భంగా కేశినేని నాని బాగానే నిధులు సమకూర్చారని చెబుతుంటారు. ఆ తర్వాత కేశినేని నానికి విజయవాడ ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది టీడీపీ. ఆ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా ఎంపీ సెగ్మెంట్లోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారీగానే ఖర్చు చేశారని చెబుతారు. కానీ నిర్వహణ భారంతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ లో పోటీ పెరగడంతో నష్టాలు వస్తున్నాయంటూ ఉన్నట్టుండి ట్రావెల్స్ బిజినెస్ ను మూసేశారు. అందులోనూ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కేశినేని ట్రావెల్స్ ను క్లోజ్ చేశారు. అయితే అసలు రీజన్ నష్టాలు కాదనేది బెజవాడలో వినిపించిన టాక్. ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఇప్పుడు ఆయన పోటీ పడబోయే అభ్యర్థి తన తమ్ముడు చిన్ని మీదనే. అన్నదమ్ములిద్దరూ ఆర్థికంగా బలంగా ఉన్నవారే. ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో వీళ్ళిద్దరి పోటీనే హైలైట్ గా ఉండబోతోంది. కొంతమంది ఈ హోదా మీద బ్రతికే వ్యాపారస్తులు మాత్రం కంటిన్యూ అవుతారు. ఆ హోదా లేకపోతే ఆ అప్పులు బ్యాంకుల నుంచి తీసుకున్నాయి, అవి లేకపోతే పన్నులు కట్టాలి, అది తప్పించుకోవటానికి ఇన్కమ్ ట్యాక్స్ని ఇది ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవచ్చని అలాంటి వ్యాపారస్తులు మాత్రం తప్పకుండా కంటిన్యూ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ లాభం కనపడుతుంది. ఇక గుంటూరు నర్సారావుపేటలోనూ తీవ్రమైన పోటీ ఉంది. లావు కృష్ణదేవరాయలు, అనిల్ కుమార్ యాదవ్ మధ్య పోటీ ఉండబోతోంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను వచ్చే ఎన్నికల్లో నర్సారావుపేట పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు కొద్ది రోజుల కిందటే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ముందు నుంచి ఈ స్థానంపై వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఈ పార్లమెంట్ స్థానాన్ని తప్పక గెలవాలని భావిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా నాగార్జున యాదవ్ కు ఈ స్థానాన్ని కేటాయించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించినట్టు ప్రచారం జరిగింది. కానీ ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో ఎక్కువ మంది బీసీ ఓటర్లు ఉండటంతో అదే సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ వ్యక్తిని బరిలోకి దించడం ద్వారా అసెంబ్లీ స్థానాలపై పట్టు సాధించవచ్చని సీఎం భావించారు. లావు శ్రీకృష్ణదేవరాయలు వంటి బలమైన వ్యక్తి పార్టీ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో అంతే బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని వైసీపీ లెక్కలు వేసింది. బీసీ సామాజిక వర్గంలో బలమైన నేతగా పేరుగాంచిన అనిల్ కుమార్ యాదవ్ అయితే ఆయా అసెంబ్లీ స్థానాలపై కూడా ప్రభావం ఉంటుందని వైసీపీ లెక్కలు వేసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. పైకి తెలుస్తున్న లెక్క ప్రకారం అనిల్ కుమార్ యాదవ్ ఆస్తులు 7 కోట్లైనా ప్రత్యర్థుల లెక్కల ప్రకారం 1000 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు ఆరోపణలున్నాయి. తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు తప్ప రాజకీయంగా సంపాదించుకున్నవి లేవని అనిల్ చెబుతున్నా ఆయన ఆస్తుల చిట్టా ఇదిగో అంటూ టీడీపీ నేతలు గతంలో ఓ చిట్టాను కూడా చదివి వినిపించారు. ఇక ఏపీ రాజకీయాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నికల సమయంలో వైసీపీ తెలుగుదేశం మధ్య హోరాహోరీ పోరు జరిగినా తెలుగుదేశంకు జిల్లాలో బలమైన క్యాడర్ ఉంది. 1-2 ఎన్నికలు మినహా ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీకి కంచుకోట. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ గుంటూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్ బరిలో నిలిచి విజయం సాధించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో బుర్రిపాలెంకు చెందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను బరిలోకి దింపాలని భావిస్తోంది. ఈయన ఎన్ఆర్ఐ. ఇక్కడ ఆయనకు థియేటర్లు, భూములతో పాటు జిల్లాలో కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికంగా చంద్రశేఖర్ కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. దీంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకే అని అంటోంది టీడీపీ. ఇటు వైసీపీ కూడా ధీటైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. వైసీపీ ఇన్ఛార్జిగా ఉమ్మారెడ్డి వెంకటరమణను ప్రకటించింది. ఈయన మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడే. ఈయనకు విద్యాసంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రాజకీయంగానూ ఆర్థికంగానూ బలంగా కనిపిస్తున్న నేత.
బిజినెస్ మెన్కి దాని తర్వాత ఏదైతే పాలిటీషియన్స్కి సంబంధాలు మారిపోయి పాలిటీషియన్స్కి ఫండింగ్ ఎవరు ఇవ్వడం మొదలెట్టారంటే బిజినెస్ మెన్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ వాళ్ళు ఇవ్వడం మొదలెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా ఫేవర్స్ కావాలంటే ఏదైనా ఫైల్ పాస్ కావాలంటే ఈ పాలిటీషియన్ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ ఫైల్ని పర్సూ చేయడం కానీ ఒక లాబీస్ లాగా తయారవ్వడం మొదలెట్టాయి. మచిలీపట్నం లోక్సభ స్థానంలోనూ ఇద్దరు ఉద్దండులు పోటీ పడబోతున్నారు. వైసీపీ అభ్యర్థిగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బరిలోకి దిగుతుండగా జనసేన నుంచి బాలశౌరి పోటీకి దిగొచ్చని తెలుస్తోంది. బాలశౌరికి దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. ఇటు సింహాద్రి రమేష్ కు బాలశౌరిని ఢీకొట్టే ఆర్థిక బలం ఉందన్నది స్థానికంగా వినిపిస్తున్న టాక్. ఇక గోదావరి జిల్లాలకు వస్తే కాకినాడ కింగ్ చలమలశెట్టి సునీల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 100 కోట్ల ఆస్తిపరుడైన సునీల్ రాజకీయంగా మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా దండయాత్ర చేస్తూనే ఉన్నారు. 2009 నుంచి 2019 వరకు జరిగిన 3 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి 3 పార్టీల తరపున 3 సార్లు ఎన్నికల బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. అయినా 2024 ఎన్నికల్లో వైసీపీ తమ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పేరును ప్రకటించింది. ఇటు టీడీపీ జనసేన నుంచి సానా సతీష్ పోటీ పడతారని టాక్. ఆర్థికంగా బలంగా ఉన్న సునీల్ ను ఢీకొట్టాలంటే సతీషే కరెక్ట్ అన్నది స్థానిక కేడర్ భావన. ఇటు ఉత్తర కోస్తాకెళ్తే విశాఖ నుంచి విజయనగరం వరకు రాజకీయంగా వినిపించే వన్ అండ్ ఓన్లీ నేమ్ బొత్స ఫ్యామిలీ. మంత్రి బొత్స సతీమణి ఝాన్సీ విశాఖ పార్లమెంట్ బరిలో నిలుస్తున్నారు. బీసీ కోటాలోనే ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్ ఖరారు చేశారు. విశాఖ బీసీ కాపును నిలబెట్టడం ద్వారా టీడీపీ జనసేనలకు చెక్ పెట్టాలనేదే జగన్ వ్యూహమని అర్థమవుతూనే ఉంది. ఆమె గెలుపు కోసం బొత్స సత్యనారాయణ ఖర్చుకు వెనకాడనన్న టాకు ఉంది. ఇటు టీడీపీ తరపున నుంచి గీతం సంస్థల అధినేత బాలయ్య అల్లుడు భరత్ నిలిచే అవకాశం ఉంది. ఇలా నెల్లూరు నుంచి విజయనగరం వరకు ఎంపీ స్థానాల్లో నిలబడే వారందరూ కోటీశ్వరులే. ఇక 2019 వరకు టీడీపీలో ఉండి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లిన ఎంపీలను చూస్తే కాలానికి తగ్గట్టుగా ఎలా మారాలో అర్థమవుతుంది. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ వీళ్లంతా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఎందుకు మారాల్సి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్పు సహజం అంతే. ఎంపీగా ఉంటే ఎంత లాభమో, అందులోనూ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే ఎంత ప్రయోజనమో కొందరు ఎంపీలు ప్రాక్టికల్ గా చూపించారు.